దిల్ రాజు గారు 120 కోట్లు పెట్టి అయితే కొనేశారనమాట. ఏం కొన్నారు, ఎవరిని కొన్నారు, దేన్ని కొన్నారు అంటే కనుక యష్ గారి టాక్సిక్ మూవీ అండి. సో తెలుగు రైట్స్ అంటే ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయడానికి గాను ఆయన 120 కోట్లు పెట్టి అయితే కొన్నారు. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ అనమాట. అంటే వేరే లాంగ్వేజ్లో తీసిన మూవీని తెలుగులో కొన్న ప్రొడ్యూసర్ అయితే మాత్రం దిల్ రాజు గారే. దీనికి పెద్ద కాంపిటీషన్ కూడా ఉందట. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు కూడా ఉన్నప్పటికీ వాళ్ళని దాటి మరి 120 కోట్లు చెల్లించి మరి కొన్నారు మన దిల్ రాజు గారు. సో ఇందులో నయనతార గారు కానీ, హుమా ఖురేషి గారు కానీ, అలాగే రుక్మిణి వసంత్ గారు, కియారా అద్వానీ గారు, పెద్ద పెద్ద హీరోయిన్సే ఉన్నారు. అలాగే యష్ గారు కేజీఎఫ్ తర్వాత ఇందులో నటిస్తూ ఉన్నారనమాట. సో ఈ మూవీకి అయితే మాత్రం హైప్ బజ్ చాలా ఉంది. సో మరి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు దిల్ రాజు గారు అని అయితే చెప్పచ్చు. కాకపోతే ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోలోనే మరి దారుణంగా ఎలా ఉంది అని చెప్పి ట్రోలింగ్ను కూడా ఎదుర్కొన్నారనమాట. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఇదైతే ఒక రికార్డుగా నిలిచింది. 120 crores పెట్టి కొనటం అనేది ఒక పెద్ద రికార్డ్ అని అయితే చెప్పచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటే మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.